ఓ కుంటి కాలు జార్జ్ స్కాట్ని వాడుకున్న దేవ, నన్ను కూడా వాడుకో ప్రభు. నా జీవితం రాలిపోకముంది, నేను వాడిపోకముంది నన్ను కూడా వాడుకోండి. వేడుకుంటున్నాను నాయన, నా జీవితాన్ని చేతుల్లో పెడుతున్నాను. హడ్సన్ టైలర్ అడిగాడు, జార్జ్ స్కాట్ గారు ఎందుకు ఆలస్యంగా నిలబడుతున్నావు అని అంటే, అయ్యా అంగ సౌష్ఠవం కలిగిన వాడు, ఆరోగ్యం కలిగిన వాడు, కాళ్ళు చేతులు సరిగా ఉన్నవాడు లేచి నిలబడతారేమో అని ఎదురు చూస్తున్నాను. కానీ ఒక్కరు కూడా నిలబడలేదు. దేవుని పని చేయడానికి మనుషులు లేవట్లేదు. అందుకే నాకు కాలు లేకపోయినా నా ప్రభు నన్ను వాడుకుంటాడని, ప్రభు కోసం ఏదైనా చేద్దామని లేచి నిలబడుతున్నానయ్యా అని ఆయన చెప్పాడు. ఈ 4వ వార్షికోత్సవం రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, దేవునికి ఎవరు కావాలంటే ఆయన కోసం పనిచేసేవాడు కావాలి. ఆయన పనిలో ముందుకు సాగేవాడు కావాలి. ఆయన తోటలోకి వస్తావా, ఆయన పని చేస్తావా, ఒకరోజు నీకు బహుమానం ఇస్తాడు. శ్రేష్టమైన బహుమానాలు నా ప్రభు ఒక రోజున ఇస్తాడు. వస్తాను అన్నవాడు వస్తాడు, ఇస్తాను అన్నవాడు ఇస్తాడు, తెస్తానన్నవాడు తెస్తాడు. కాబట్టి ఆయన కోసం మనం సిద్ధపడదాం, అనేకుల్ని సిద్ధపడదాం. నేనేమైనా ప్రభు నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభు నీకే అర్పిస్తాడు. నేనేమైనా ప్రభు నిన్ను స్తుతిస్తాను అని మనల్ని మనం ఈ పాట ద్వారా ప్రభుకి సమర్పించుకుంటూ ముందుకు సాగుదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నీవిచ్చినవే ప్రభువా